Hello friends, Jai Shri Ram, Jai Shri Ganesha. Welcome to my channel Mass Traveler Sit. So మనమైతే ఆఫ్టర్ 1 మంత్ అయితే రెయిన్బో ఆర్ట్స్ అప్డేట్ అయితే ఇస్తున్నాం మీకు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇప్పటి వరకు అన్ని వీడియోస్ కూడా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అన్ని వీడియోస్ లైక్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి మనకు రెయిన్బో ఆర్ట్స్ ఎపిసోడ్ 2 అనమాట. ఎపిసోడ్ 1లో అయితే మనము విశాల్ భాయ్తో మాట్లాడినాము, ఇక్కడ వర్క్ ఎంత జరుగుతుంది ఏంటి అన్నీ అయితే చూపించిన. సో మనకైతే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినాయి, కలరింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో జస్ట్ ధోతి వర్క్ అనేది ఒకటే పెండింగ్ ఉంది. మనకు ఫెస్టివల్కి అయితే ఇప్పుడు ఇంకా 2 వీక్స్ టైం అయితే ఉంది. సో మ్యాక్సిమం 2 వీక్స్లో మనకి అన్ని గణేష్లు కూడా రెడీ అయిపోతాయని అయితే చెప్పిండ్రు. సో మీకు అన్ని గణేష్లు అయితే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ లాస్ట్ వీడియోలో కవర్ కానీ కూడా ఈసారి చూపిస్తా. సో అట్లే ఫైనల్ అప్డేట్ కూడా ఒకసారి చూపిద్దాం. లెట్స్ గో. సో మీకైతే లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా, నేను గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోయారండి. మనకి శంషాబాద్ రోడ్ అనమాట ఇది. సో ఈ పర్టికులర్ గణేష్ చూస్తే ఇది ఒక యూనిక్ మోడల్. మనకి దశావతారంలో గణేశుడు అయితే మత్స్యావతారం ఉందో సో అదే ప్యాటర్న్ అనమాట. సో పైన చూసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి బాలాజీ స్టైల్ అనమాట ఇది. సో బ్యూటిఫుల్ కలరింగ్ అయితే ఇచ్చారు మెటాలిక్ కలర్లా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి చంద్రుడు మీద గణపతి కూర్చున్నాడు. సో సరస్వతి దేవి స్టైల్ అనమాట ఇది, వీణా కూడా వచ్చింది. సో అట్లనే ఇక్కడ లాస్ట్ టైం మనకి ఇది ఫినిషింగ్ వర్క్ అయితే కాదు ఈ గణేష్ది. సో ఇది చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. మనకి తొండం చూడవచ్చు, ఒక యూనిక్ ప్యాటర్న్ ఇది. అండ్ పీకాక్ మీద అయితే మన గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో కంప్లీట్ గణేష్ చూస్తే మాత్రం చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి స్టైల్ అనమాట. సో అట్లే ఇక్కడ మహారాజా స్టైల్లో కూడా ఒక గణేశుడు ఉన్నాడు. సో చెవులు మాత్రం పెద్దగా ఉన్నాయి, మనకు చాలా పెద్దగా. ఒకసారి పైన చూస్తే సో చెవులు పెద్దగా వచ్చినాయి. ఇది ఒక్కసారి కలరింగ్ మనకి రేడియం కలర్ వచ్చింది. సో లైటింగ్ వేస్తే మాత్రం అమేజింగ్ ఉంటుంది మండపంలో పెడితే. సో ఇదొకటి కమలం పువ్వులు అయితే నిల్చొని ఉన్నాడు మన గణేశుడు. సో మీకు ఈ లైన్లో చూపిస్తున్నాయి అన్నీ అయితే ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయినాయి. జస్ట్ ఈ ధోతి వర్క్ ఒక్కటే పెండింగ్ ఉంది. సో ఇది అయిపోతే గణేష్ రెడీ టు డెలివరీ అనమాట ఇవన్నీ కూడా. సో అట్లే ఇక్కడ చూసుకుంటే డమ్రు మీద అయితే నిల్చొని ఉన్నాడు గణేష్ మనకి. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఇది డమ్రు అనమాట, డోలక్ మీద అయితే గణేశుడు నిల్చొని ఉన్నాడు మనకి. సో అట్లా ఇక్కడ 3 హెడ్స్ అండ్ కల్చం ఇది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. సో డిజైన్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకు రెయిన్బో ఆర్ట్స్లోనే అయితే అన్నీ కూడా స్కెచ్ మీద చేసిన వినాయకులు ఇవన్నీ కూడా, ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఏది కూడా మనకి రిపీటెడ్ గణపతి అయితే కనిపించదు. సో ఇది మనకి ఇంకొకటి సేమ్ మన దశావతారంలో ఇంకొక అవతారం ఇది, వెంకటేశ్వర స్వామి అవతారం ఇది కూడా. కాకపోతే మన కమలం పువ్వులో అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే శంకు మీద అయితే మన గణేశుడు సింగిల్ లెగ్ మీద నిల్చొని ఉన్నాడు. సో ఇట్లా ఇక్కడైతే బ్యాలెన్సింగ్ వర్క్ కూడా చాలా చేసిర్రు. సో ఇవన్నీ మీరు చూసిన అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి 12 to 13 ఫీట్స్ హైట్ రేంజ్లో ఉన్నాయి. సో లోపలికి ఒక్కసారి వెళ్తే మనకు లోపల కూడా కొన్ని 8 ఫీట్స్ అండ్ 7 ఫీట్స్ హైట్స్లో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. సో నా లాస్ట్ వీడియోలో అయితే నేను చూపించిన మీకు. సో ఈసారి అయితే ఆ గణేష్ అన్నీ కూడా ఫినిషింగ్ అయిపోయినాయి, చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చినాయి. సో అవన్నీ కూడా చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. సో ఒకసారి మనం ఇది చూసుకుంటే గణేశుడు మనకి 6 ఫీట్ హైట్ అనమాట. బట్ ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ ప్యాటర్న్. వీళ్ళు ఇప్పటివరకు అయితే చేసిన దాంట్లో ఇవైతే మనకి యూనిక్ గణేష్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి కుందన్ వర్క్ ఇచ్చారు. గణేష్ ఫేస్ చూడొచ్చు మనం ఎంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసారో, కంప్లీట్ కుందన్ వర్క్తోని. అండ్ కలర్ ఇవ్వలేదు మనకి, బాడీ కలర్ మీద మనకైతే కంప్లీట్ డ్రెస్ అయితే ఇచ్చారు గణేశునికి. సో ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఏవైతే ముంబై స్టైల్ గణేష్ అయితే చేస్తామో సో అదే స్టైల్లో అయితే ఉందన్నమాట. సో అట్లానే సేమ్ ప్యాటర్న్ ఇక్కడ గణేశుడు 2 హ్యాండ్స్ కూడా బయటికి పెట్టేసి అయితే కూర్చున్నాడు. ఇది ఇంకొక డ్రెస్సింగ్ మోడల్ ఇది. అండ్ దీనికి కూడా కాంబినేషన్ అయితే కుందన్ వర్క్ ఇచ్చినారు. సో సిమిలర్లీ ఇట్లాంటి పర్టికులర్ ప్యాటర్న్ గణేష్లు అయితే మనకి వీళ్ళు లిమిటెడ్ చేసిరు, జస్ట్ ఒక 6 to 10 వరకే ఉన్నాయి ఇవి. సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండ్ సీటింగ్ పొజిషన్ కూడా డిఫరెంట్ అనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తున్న అన్నీ కూడా ఇవన్నీ 6 to 7 ఫీట్స్ హైటే. సో ఈ గణేష్కి అయితే కవర్ కూడా వేసేసారు ఇక్కడ, ఎందుకంటే చాలా బాగుంది ఇది. అండ్ ఏమంటారు మనకు డస్ట్ పడకుండా అయితే కలర్ కూడా పోకుండా అండ్ డస్ట్ పడకుండా కవర్ వేసి పెట్టేసారు అనమాట. సో ఈ పర్టికులర్గా డిఫరెంట్ గణేష్లు అనమాట. సో మ్యాక్సిమం గణేష్లు అయితే బుక్ అయిపోయినాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనైతే నేను డీటెయిల్స్ పెడతాను. ఒకసారి భయ్యాతో మాట్లాడి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి అండ్ అడగండి మీకు ఏ మోడల్ నచ్చిందో. సో లొకేషన్ చూసుకొని మీరు రావచ్చు కూడా ఇక్కడికి. సో ఇది వచ్చేసి మనకి మన రాముడు అవతారం అనమాట. సో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం మన రాముడు ఎట్లయితే దర్బార్లో కూర్చొని ఉంటాడో సో అట్లనే సిమిలర్గా సేమ్ అదే ప్యాటర్న్. అండ్ కలర్ కూడా అట్లనే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది మనకి. సో ఇది వచ్చేసి మనకి లోటస్ మీద, సో కింద అయితే ఒక కొండ పెట్టి దాని మీద లోటస్ ఉంది, లోటస్ మీద గణేశుడు కూర్చున్నాడు. సో నాకైతే ఇక్కడ రాగానే ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది. ఎందుకంటే
మనకి ఏది కూడా రిపీటెడ్ గణేష్ మాత్రం ఇక్కడ కనిపించదు. మనం ఎట్లయితే వేరే షెడ్లో చూస్తామో ఒక దాంట్లో 2-3 ప్యాటర్న్స్ చేస్తారు, అట్లయితే మనకి ఇక్కడ ఒక్కటి కూడా లేదు. సో ఇది చూస్తే మనకి ఇంకొకటి గ్లోబ్ మీద అయితే గణేశుడు ఉన్నాడు అనమాట. గ్లోబ్ మీద అయితే గణేశుడు నిల్చొని ఉన్నాడు. సో అట్లా ఇక్కడ చూస్తే ఒకసారి మనకి ఇది ఇంకొక కలరింగ్, డిఫరెంట్ కలర్ కంప్లీట్గా. సో మనకి పంచ అండ్ మాత అయితే పక్కన కూర్చొని ఉంది. సో చూసుకుంటే ఇది కూడా ఒక బ్యూటిఫుల్ విగ్రహం. ఇది మనకి చిన్న హైట్ ఉన్నా కూడా చాలా డీటెయిలింగ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ మీ అందరికీ తెలుసు మై ఫేవరెట్ ది లార్డ్, ది స్ట్రాంగెస్ట్ గాడ్ బజరంగ్ బలి అనమాట. ఇది మాత్రం మస్ట్ గణపతి ఇది నాకు, ఎందుకంటే పైన రాముడు అండ్ ఈ బ్యాలెన్సింగ్ వర్క్ ఏదైతే చూస్తారు మీరు, ఒక్కటే గద అండ్ మన గణేశుడు అయితే హ్యాంగింగ్లో ఉన్నాడు, మన బజరంగ్ బలి కూడా హ్యాంగింగ్లో ఉన్నాడు. సో ఇదైతే కంప్లీట్ ఒక సింగిల్ రాడ్ మీద అయితే చేసిరు. రాడ్ చూడొచ్చు. ఇదైతే నేను ఇప్పటి వరకు ఎన్ని షెడ్లలో పోయినా కూడా ఎక్కడ చూడలే ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే. అంత బ్యూటిఫుల్ ఇచ్చిరు ఇది. అండ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మన బజరంగ్ బలి ఎంత బాగున్నాడో. అండ్ పైన రాముని అవతారంలో అయితే మన గణేశుడు కూడా కూర్చొని ఉన్నాడు. సో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు రెడీ అయిపోయినాయి అనమాట. గణేష్లు ఆల్మోస్ట్ ఆల్ బుక్ అయితే అయిపోయినాయి చాలా విగ్రహాలు. సో మీకు ఒక్కసారి ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే అయితే మీరు కంపల్సరీ కాల్ చేయండి విశాల్ భాయ్కి, మాట్లాడండి. సో అడగండి ఏదైనా పర్టికులర్ గణేష్ మీకు నచ్చితే అయితే. సో ఆయన కూడా చాలా ఫ్రెండ్లీ అనమాట. మన బేగం బజార్ ఉంటాడు భయ్య. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇదైతే ఒక 8 feet గణేష్ అనమాట. సో ఎంత డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది మీకు చూడవచ్చు. కింద అయితే మనకి నంది అండ్ శివలింగం అండ్ పాము, దానిపైన అయితే మన గణేశుడు వచ్చేసి మన శివుడు అవతారంలోనైతే ఉన్నాడు. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే పక్కన ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్. మనకి మోదక్ మీద అయితే మనకి ఎల్క మీద మోదక్ అండ్ మోదక్ మీద అయితే గణేశుడు సింగిల్ లెగ్ మీద అయితే బ్యాలెన్సింగ్ ఉన్నాడు. సో అట్లానే ఇక్కడ అయితే సేమ్ అదే ప్యాటర్న్లో ఇది ఇంకా డిఫరెంట్ అనమాట. చూసుకుంటే కవర్ చేసిరు యాక్చువల్లీ, ఎందుకంటే డస్ట్ పడకుండా. సో కలశం వచ్చింది, గణేశుడు కూడా మన కలశం మీదనే నిల్చొని ఉంది కంప్లీట్గా. సో ఇది కూడా ఇంకో యూనిక్ ప్యాటర్న్ అనమాట. సో మీకు ఇందాక ఎట్లయితే చెప్పినా నేను, అన్ని గణేష్లు కూడా ఇక్కడ మ్యాక్సిమం యూనిక్ ప్యాటర్న్సే ఉన్నాయి, మీకు అన్ని స్కెచ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇది ఇంకొకటి మన కింద బజరంగ్ బలి గద అయితే పట్టుకున్నాడు. ఆ గద మీద అయితే మన రామన్ స్టైల్లో గణేశుడు నిల్చొని ఉన్నాడు అనమాట. సో ఇది చూడొచ్చు, శ్రీ ఏకదంత ఫ్రెండ్స్ అసోసియేషన్. మనకి ఇది వచ్చేసి గౌలీగూడ పోతుంది, మన ఉస్మాన్ షాహీ గౌలీగూడ. సో వాళ్ళైతే అసోసియేషన్ వాళ్ళది క్లియర్గా తెలవాలని చెప్పేసి అయితే వాళ్ళు నీట్గా ప్యాక్ చేసేసి గణేశుని మనకు ఆ ట్యాగ్ కూడా పెట్టేసారు అనమాట. సో ఇది ఇంకొక మోడల్. మనకి శివలింగం చూడవచ్చు. ఇక్కడ శివలింగంది యూనిక్నెస్ చూడండి, మనకి శివుడు ఫేసే ఇచ్చేసారు కంప్లీట్గా. నార్మల్గా అయితే లింగం వచ్చేదో ఆ టైప్ కాకుండా. అండ్ అట్లే పైన గణేశుడు కూడా మళ్ళీ మనకి శివుడు అవతారంలోనే ఉన్నాడు. సో ఇట్లా మీకైతే డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి చూడడానికి. సో అన్నీ కూడా మనం చూసుకుంటే అన్ని గణేష్లు కూడా కంప్లీట్గా బుక్ అయితే ఉన్నాయి. సో మినిమం ఇక్కడైతే మ్యాక్సిమం గణేష్లు బుక్ అయిపోయినాయి. చాలా అంటే చాలా గణేష్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు, చాలా తక్కువ. సో ఇది ఇంకొక స్టైల్ అనమాట, త్రిశూలం వచ్చింది. సో ఇది కూడా సింగిల్ రాడ్ మీద మనకి డమ్రు, చంద్రుడు అండ్ మనకి శివుడు అనమాట. సో అట్లే ఒక్కసారి ఆపోజిట్ లైన్లో చూద్దాము. సో ఇది మనకి ఇంకో యూనిక్ కాన్సెప్ట్, ఇది విఠల్ మహారాజ్ది. సో ఈ కలరింగ్ కాంబినేషన్లో మనకి ఒక్కసారి దీన్ని మండపంలో పెట్టి లైట్స్ పెడితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా గ్లో అవుతుంది ఈ గణేశుడు మాత్రము. సో ఇది ఇంకొకటి, ఇది కూడా మనకి మన మౌలి స్టైల్, మన విఠల్ మహారాజ్. అండ్ అట్లే ఇది మనకి మన తిరుపతి బాలాజీ భగవాన్ అనమాట. సో ఇది మనకి 8 feet ఉంది అండ్ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఒకసారి చూడొచ్చు, జ్యువెలరీ వర్క్ కానివ్వండి, ఆ ధోతి కలర్ అండ్ ఆ స్టాండింగ్ కంప్లీట్ కూడా మనకి ఇది చాలా బ్యూటిఫుల్ వచ్చింది ఇది కూడా. సో ఇప్పుడు లాస్ట్ అయితే మనకి ఇక్కడ భయ్య వర్క్ కూడా చేస్తుంది, చిన్న టచ్అప్ వర్క్స్ అయితే అవుతున్నాయి ఆల్మోస్ట్. అండ్ కొన్ని గణేష్లకి ఇంకా వైట్ మీద ఉంది, ప్రైమర్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఫెస్టివల్కి అయితే మనకు 2 weeks ఉంది ఇంకా టైమ్. సో మ్యాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి మన భవానీ, జై భవానీ జై శివాజీ. సో ఈయనైతే మన శివాజీ మహారాజ్ అనమాట. ఆ రాయల్ లుక్ కోసం అయితే ఒక లయన్ అండ్ ఇక్కడ చూసుకుంటే తల్వార్ అండ్ దాని మీద అయితే మన శివాజీ మహారాజ్ స్టైల్ అయితే గణపతి ఉన్నారు. సో మనం శివాజీ మహారాజ్కి చాలా మోడల్స్ చూసినాము, బట్ అందులో కూడా ఇందులో ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. సో ఈ కత్తులు అండ్ ఇదంతా సెటప్ మనం ఈ స్టైల్లో అయితే ఇప్పటివరకు చూడలేదు శివాజీ మహారాజ్ గణేష్. సో ఇందాక ఎట్లయితే మనం చూసినామో అవన్నీ కూడా మనకి 7-8 feet హైట్ గణేష్ అనమాట. ఇవి వచ్చేసి మనకు ఒక 10 feet హైట్స్ అన్నీ కూడా ఎట్లయితే షెడ్ ముందుకు వస్తుందో అట్లా హైట్ కూడా పెరుగుతుంది గణేష్లవి. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మనకు చూడొచ్చు. 2 మూషికాలు అయితే వచ్చినాయి. అండ్ ఒక్కసారి చూస్తే ఆ ఎల్కకి ఎంత అయితే డీటెయిలింగ్ వర్క్ ఇచ్చినారో చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర అయితే డీటెయిలింగ్ వర్క్ గణపతికి ఎంత అయితే ఇస్తున్నారో అండ్ దాంతోపాటు ఉన్న స్పెషల్ ఎలిమెంట్స్కి కూడా అంతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు.
సో ఇక్కడ ఈ ఎలుక చూద్దాం ఒకసారి పెద్దది, అండ్ దీన్ని అయితే చాలా రియలిస్టిక్గా తయారు చేసారు అనమాట. సో ఒకసారి గణపతిని చూడవచ్చు. సో ఈ గణేష్కి అయితే ధోతి వచ్చేస్తుంది డైరెక్ట్ మనకి. అండ్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఇది కంప్లీట్గా మనకి మన నాగ్ భగవాన్ అండ్ గణేశుడు కూడా పైన కూర్చొని ఉన్నాడు. ఇది ఒక వాహనం లాగా అయితే చేసారు, చాలా పెద్ద విగ్రహం ఇది. సో ఫేస్ చూడొచ్చు, మామూలుగా అన్ని విగ్రహాల కంటే కూడా ఈ ఫేస్ పైన కిరీటం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సెట్ చేసారు అనమాట. సో ఇది ఇంకొకటి ఫ్లయింగ్ మనకి పీకాక్ అనమాట. సో పీకాక్ మీద అయితే గణేశుడు ఉన్నాడు. సో ఇది కూడా బుక్ అయిపోయింది. అండ్ ఇది కూడా సింగిల్ రాడ్ మీద అయితే ఇదంతా సెట్ చేసారు వీళ్ళు బాగా. సో ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ విగ్రహాలు అనొచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఒక వారియర్ స్టైల్ అయితే సెట్ చేసిర్రు. ఒకసారి మనం చూసుకుంటే ఇవన్నీ కూడా రియల్గా కనిపించాలన్నట్టు మనకి ఇవి హ్యాంగింగ్లో అయితే పెట్టిరు. సో ఇప్పుడు నేను మూవ్ చేస్తే ఇవి చూడండి. సో ఇవన్నీ కూడా ఎట్లయితే రియల్ ఆర్మర్కి ఎట్లయితే మూవ్ అవుతాయో ఆ కవచానికి అట్లనే పెట్టిరు అనమాట ఇవి కూడా. అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ గణేశుడు. సో కింద మనకి ఒక బర్డ్ అనమాట, ఆ పక్షిరాజు మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో అట్లనే ఇది ఇంకొకటి మీకు ఇందాక ఒక నంది భగవాన్ మీద కూర్చున్నది చూపించిన, దాంట్లో ఇది పెద్ద సైజు, బట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మళ్ళీ. సో చూసుకుంటే మనకి కంప్లీట్ గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అండ్ అట్లే ఇక్కడ సేమ్ మనకి శివుడు నంది మీద కాలు పెట్టి అయితే నిల్చొని ఉన్నాడు. అండ్ ఒక్కసారి పైన చూస్తే మనము కిరీటంలో ఆ జట వచ్చిన తర్వాత కూడా పైన ఒక లింగం కూడా ఇచ్చారు. సో అట్లే ఇక్కడ పక్కన ఇంకొక విగ్రహం ఉంది. ఇదైతే కొంచెం మీకు వైడ్ యాంగిల్లో చూపించాలి ఈ విగ్రహం, ఎందుకంటే మనకి నాగపాము అనమాట, చాలా విడుతుంది ఇది, ఆల్మోస్ట్ స్టాండ్ నుంచి కూడా బయటికి వచ్చేసింది. దాని మీద అయితే మన గణపతి మహారాజ్ అయితే సవారీ చేస్తుంది అనమాట. సో ఒకసారి స్నేక్ చూద్దాం ఎంత రియలిస్టిక్ వచ్చింది స్నేక్, ఒకసారి కలరింగ్ కానివ్వండి, దాని టెక్స్చర్ కూడా. సో రెయిన్బో ఆర్ట్స్లో మాత్రం మనకి ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ చేసినామో అప్పటికి అండ్ ఇప్పటికైతే వర్క్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మనకు బయటలో ఉన్నప్పుడు గణేశుడు మేకింగ్లో ఉన్నప్పుడు ఏదైతే చూసినామో దానికి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్ వచ్చింది అవుట్పుట్ ఇది. సో ఇది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో పైన గణేశుడు ఉన్నాడు. సో అట్లనే ఇక్కడ చూస్తే మనకు నంది మహారాజ్ మీద అయితే శివుడు సవారీ చేస్తున్నాడు. సో కంప్లీట్ నంది కూడా ఉంది ఇక్కడ. సో ఇంతకు ముందు లాగా జస్ట్ నంది హెడ్ కాకుండా ఇక్కడైతే కంప్లీట్ నంది అండ్ నంది మీద మనకి శివుడు. సో ఇక్కడ చూద్దాము, ఇదొకటి మనకి దీని కింద అయితే మన గణేశుడు మర్దనం చేస్తున్నట్టయితే మనకి నిల్చొని ఉన్నాడు, ఇంకా ఆయుధాలు వస్తాయి చేతిలో. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఒక్కసారి మనం పక్కన చూసాము, షెడ్ పక్కన అయితే మనకి ఇంకా పెద్ద సైజ్ గణేష్ కూడా చేస్తున్నారు, మీకు అవి కూడా చూపిస్తా. అవన్నీ కూడా మనకి ఒక 15 feet హైట్స్ అయితే ఉన్నాయి. సో అవి బయట ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. సో మీకు ఇందాక చెప్పినా కదా మనకి ఇక్కడ పక్కన అదే షెడ్లో సైడ్లో అయితే పెద్ద వినాయకులు కూడా చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి 18 feet to 16 feet హైట్ అనమాట. సో ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది మనకి మన అయ్యప్ప స్వామి స్టైల్ అయితే కూర్చొని ఉంది గణపతి. అండ్ అట్లే చూసుకుంటే ఇక్కడ మనకి మా హర్ మహాదేవ్ శివుడు అనమాట ఆయన. సో శివ అవతారంలో మనకి చేస్తున్నారు. సో చూసుకుంటే అయితే ఇప్పుడు గోల్డ్ పెయింటింగ్ అయితే అవుతుంది, మనకి జ్యువెలరీ వర్క్ ఏదైతే కలరింగ్ ఉందో ఆ వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ పక్కన చూస్తే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఒక్కసారి మనకి ఇది ఫుల్ గణేష్ అయితే చూపిస్తాం మనము వైడ్ యాంగిల్లో. మన ఏదైతే వరాహస్వామి అవతారం ఉందో అది వచ్చేసి అనమాట హెడ్ కింద ఉంది. ఇదంతా మేఘాలు, మన క్లౌడ్స్ మీద అండ్ గ్లోబ్ మీద కాలు పెట్టి అయితే మన గణేశుడు నిల్చొని ఉన్నాడు. సో ఇది వచ్చేసి ఈజీగా మనకు ఒక 18 feet హైట్ అయితే ఉంది. సో చూడొచ్చు నేను ఎంత చిన్న ఉన్న ఈ గణపతి ముందైతే. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా దీని కలరింగ్ వర్క్ అయితే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకొక 1-2 daysలో ఇది కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయి అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. సో అట్లే ఇక్కడ అన్న అయితే స్పెషల్ ఆర్డర్స్ మీద కొన్ని గణేష్లు అయితే చేసినారు మనకు విశాల్ భాయ్ ఇక్కడ. సో ఆల్రెడీ వర్క్ కూడా అవుతుంది దాన్ని కూడా. సో ఇక్కడ సైడ్కి ఒకటి అయితే మనకు సింపుల్గా మన మహారాజా స్టైల్లో సిట్టింగ్ గణేష్ అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది కూడా మనకు అదే 18 feet హైట్ విగ్రహమే అనమాట ఇది కూడా. సో దీని ఐస్ పెయింటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. సో ఇది కూడా మనకు తొందరలోనే అయిపోతుంది ఈ విగ్రహం కూడా. సో మనకైతే ఇది మన శివుడు అనమాట. సో శివ అవతారంలోనైతే గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో మీకు ఇందాక ఒకటి చూపించిన కదా అదే మోడల్లో, కానీ ఇది ఇంకొక డిఫరెంట్ అవతారం ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు చాలా పెద్ద విగ్రహం, ఇది కొండ మీద కూర్చొని అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ విగ్రహం అయితే మనకి ఇంకా రెయిన్బో ఆర్ట్స్లో అవైలబుల్ అవుతుంది. సో ఎవరికైనా నచ్చితే అండ్ ఇఫ్ మీరు ఎవరైనా 18 feet విగ్రహాలు చూడాలి మనకు పెట్టాలి అనుకుంటున్నట్టయితే కంపల్సరీ అయితే ఇక్కడ విజిట్ కండి. సో ఆల్మోస్ట్ వర్క్ కూడా మనకి ఇంకొక 1 weekలో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఆర్డర్ చేసుకోవాలంటే మీరు బుకింగ్ చేసుకోవచ్చు.
సో ఈ విగ్రహం మీకు ఇందాక చూపించాను కదా, సో ఈ విగ్రహం కూడా అయితే అవైలబుల్ ఉంది మనకి. ఇది వచ్చేసి మనకి 18 feet హైట్ ఇది కూడా. సో ఆ 2 విగ్రహాలు మీకు చూపించినవి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అట్లే ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్కి సంబంధించిన వర్క్ అయితే ఇంకా జరుగుతుందన్నమాట. సో ఇక్కడైతే ఒక కస్టమైజ్డ్ విగ్రహం అయితే చేస్తున్నారు లోపల, ఒకసారి చూద్దాము. సో ఇవన్నీ కూడా మనకి సిటీలోనే వెళ్తున్నాయి. సో ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ 20 feet హైట్ అనమాట. ఇది 20 to 22 feet హైట్లో ఈ విగ్రహం అయితే చేస్తున్నారు. సో కంప్లీట్ వర్క్ అయితే ఇంకా కాలేదు, బట్ వితిన్ మనకి ఫెస్టివల్కి ఇంకా 2 weeks టైం ఉంది కాబట్టి సో ఇవి కూడా అయిపోతాయి. సో అట్లే చిన్న విగ్రహాలు కూడా చేస్తున్నారు ఇక్కడ మనకి. సో చిన్న విగ్రహాలు కూడా చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఈ గణేష్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో బాడీ కలరింగ్ అయిపోయింది, జస్ట్ జ్యువెలరీ వర్క్ అండ్ గణేషునికి సంబంధించిన కలరింగ్ ఏదైతే ఐస్ పెయింటింగ్ అయితే ఉంది అదొకటైతే పెండింగ్ ఉంది. సో ఇది కూడా మనకి ఒక 16 feet హైట్ విగ్రహం అనమాట. 16 to 18 feet అయితే ఉంది. చాలా హెవీ విగ్రహం, చాలా హ్యూజ్ విగ్రహం అనొచ్చు ఇది. సో చాలా పెద్దది. సో ఇట్లా అయితే మనకి రెయిన్బో ఆర్ట్స్లో చాలా డిఫరెంట్ విగ్రహాలు మీకు అన్నీ చూపించినాయి కదా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఒకసారి. राम राम विशाल भाई। राम राम, जय श्री राम भाई। आपका वीडियो निकाल के तो 1 month हो गया, अभी सब पूरा मैं बताया ऑलरेडी. సో చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే ఇచ్చిరన్న మీరు. లాస్ట్ టైం కి ఇప్పటికైతే కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో ధోతి వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న? స్టార్ట్ అవునా, పూరా రెడీ है. సో యాక్చువల్లీ విశాల్ భాయ్ అయితే ధోతీసే సెలెక్ట్ చేస్తున్నాడు ఏది ఎక్కడ పెట్టాలని. అన్న బిజీ ఉన్నాడు, అందుకనే వీడియోలో అయితే ఎక్కువసేపు మాట్లాడడానికి టైం కూడా లేదు ఆయనకి, ఎందుకంటే ఫెస్టివల్ చాలా దగ్గర వస్తుంది. तो विशाल भाई थैंक यू सो मच, आप बहुत ब्यूटीफुल गणेश बना के दे रहे हैं आप इस बार. तो आपके गणेश अभी कहाँ बुकिंग हुआ सिटी में? मैक्सिमम तो बेगम बाजार, फिलखाना, गोलीगुड़ा, चमन. तो कुछ गणेश बाहर भी जा रहे हैं क्या? हाँ, कलवापुर्ती बोल के 2 है और रायचूर के 3-4 है. अच्छा. और बंजारा हिल्स के भी है 2-3 छोटे बड़े. ओके. तो मना कहते చూసిరు కదా మీరు కూడా సైదాబాద్ में भी. ఓకే, చూసిరు కదా మీరైతే చిన్న విగ్రహాలు కూడా చాలా యూనిక్ ప్యాటర్న్స్ తో ఉన్నాయి. అందుకే భయ్య అయితే మనకి ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ అన్నీ కూడా ముంబై గణేష్తో చూసారు కాబట్టి ఇది ఒక యూనిక్ గణేష్ ఎపిసోడ్ అన్నమాట. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికైతే ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను నేను ప్రతిసారి. సో వీడియోస్ని ఇట్లానే ఎంకరేజ్ చేయండి, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. भाई थैंक यू सो मच. जय श्री राम. आपका काम प्लीज आप डिस्टर्ब नहीं करता मैं आपको. बिल्कुल बिल्कुल. जय श्री राम, जय श्री गणेश. थैंक यू.